Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of concord, agreement between subject and verb. I am continuing this. Verb has to agree with the subject in person and number of the subject. This is the primary rule అని ఇంతకుముందు అనుకోవాలి. In today's class, I am dealing with one of the B form verbs, that is are, are. This is used for plural subjects of all types of persons. First person, second person, third person. Plural ake vaartaru. When the action is in the present tense. Malli present tense lo undala amata. Example, we first person kada, you second person. You singular aina plural eppudu you. They are plural nouns like student kaadu, students, doctors kaadu, doctors ala. Plural వస్తుంది, వాటికి మాత్రమే వాడాలి. ఎగ్జాంపుల్, యూ కానీ, దే కానీ, వీ కానీ, ఇంకా ఏదైనా స్టూడెంట్స్ అట్లా. ఆర్ ఇండియన్ సిటిజన్స్. చూసారా, ఇది ప్లూరల్, ఇది కూడా ప్లూరల్ అయిపోయింది. నౌన్ అంటే బీ ఫార్మ్ వర్బ్ అనేవి ఆరు మెయిన్గా వాడారు. దీని తర్వాత వచ్చేది నౌన్ అన్నమాట. అట్లే యాడ్జెక్టివ్ కూడా రావచ్చు. వీఆర్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ, అలా వాడచ్చు. వీఆర్ హియర్, యు ఆర్ దేర్, అలా కూడా యాడ్వర్బ్. ఇది యాడ్జెక్టివ్, యాడ్. తర్వాత ఆర్ అనేదాన్ని హెల్పింగ్ వెర్బ్గా కూడా వాడతారు. యామ్ యూజ్ మాదిరే. ఒకటి, టు ఫార్మ్ కంటిన్యూస్ టెన్స్. బీ ఫార్మ్ వెర్బ్ అయినటువంటి ఆర్ని ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఈ వెర్బ్, ఈ రెండు కలిపి వచ్చేదే కంటిన్యూస్ టెన్స్. అది ఆర్ ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్, దే ఆర్ లెర్నింగ్ గ్రామర్ నౌ. చూసారా, ఆర్ వచ్చింది, మళ్ళీ ఈ వెర్బ్ వచ్చింది. దే ఆర్ లెర్నింగ్ గ్రామర్ నౌ. అట్లే టు ఫార్మ్ ప్యాసివ్ వాయిస్, బీ ఫార్మ్ వెర్బ్ ఆరు ప్లస్ V3. చూడండి, హీ రెస్పెక్ట్స్ యూ, యాక్టివ్ వాయిస్. ఈయన ముందుకు తెస్తారండి ప్యాసివ్ వాయిస్ లో. యు ఆర్ రెస్పెక్టెడ్ బై హిమ్ అంటే ఆర్ అనే దాన్ని హెల్ప్ తీసుకొని మనం ప్యాసివ్ వాయిస్ చేసాం. బీ ఫార్మ్ వెర్బ్ ప్లస్ ఇదేంది V3 అనమాట. బిఫోర్ వెర్బ్ ప్లస్ V3 అయితే అంటే పాస్ట్ పార్టిసిపుల్ అయితే అప్పుడు ప్యాసివ్ వాయిస్ అనమాట. అందుకోసం అది. తర్వాత టు ఫార్మ్ నెగటివ్ సెంటెన్సెస్, దే ఆర్ హ్యాపీ అని ఉంది, దే ఆర్ నాట్ హ్యాపీ. టు ఫార్మ్ క్వశ్చన్స్, దే ఆర్ హ్యాపీ కదా, ఆర్ దే హ్యాపీ. దే ఆర్ రీడింగ్ కదా, ఆర్ దే రీడింగ్, అలా అనమాట. సబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ కనుక ముందు కనుక తీసుకొని చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే అది క్వశ్చన్. ఇలా ఆర్ అనే దాన్ని కూడా యామ్ యూజ్ మాదిరి మెయిన్ వెర్బ్గా, హెల్పింగ్ వెర్బ్గా రకరకాలుగా వాడుకోవచ్చు. ఈ అవగాహన ఉంటే మనం హ్యాపీగా వీటిని కాన్ఫిడెంట్గా మాట్లాడుకోవచ్చు, రాయవచ్చు. కాన్ఫిడెన్స్ లేకే అనమాట. కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, మనం నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. Thanks for your being with me.